రాధా మనోహర్ దాస్ క్రైస్తవులకు వ్యతిరేకమా లేకపోతే దుర్మార్గానికి వ్యతిరేకని, అవినీతికి వ్యతిరేకని, జాతి వ్యతిరేకులకు వ్యతిరేకని, ధర్మ వ్యతిరేకులకు వ్యతిరేకని. ముస్లింల మీద ఇంత మండిపాటు ఉండదు కదా మీకు ఎందుకు? వాళ్ళు అడుక్కోరుగా కొంపల దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కింద స్టోర్ ఉందా ఏంటి, విజేత సూపర్ మార్కెట్. అవును. నిన్ను ఎవరైనా పిలిచారు ఇక్కడ? లేదు, పిలవలేదు. మా షాపులోకి రండి? లేదు, పిలవలేదు. నువ్వు వాళ్ళని విమర్శిస్తావు? నువ్వు లేదు. నీకేం హక్కు ఉంది? అవును. మరి మీ ఇంటి దగ్గరికి వచ్చి మైక్ పెట్టి కూరగాయలు కొనుక్కోండి కేజీ 30 రూపాయలు 60 రూపాయలు అని మరి మైక్ పెట్టి అరిచేస్తే, డేయ్ చందు ఓసారి వెళ్ళాన్ని 4 పీకని మండుద్ది ఆడు మైక్ పెట్టి దొబ్బేస్తుంటే. లేదు ఆడు కొనుక్కోమంటే ఆడు 100 చెప్పాడు, బయట 20 రూపాయలు వచ్చు, మనం బేరం ఆడతాం. ఎందుకని? మన కాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి, అడుక్కోవడానికి వచ్చాడు కాబట్టి. అవునా? సో కాబట్టి సనాతన ధర్మం అనేది ఓ బంగారు షాప్ లాంటిది. నువ్వు కావాలితే వచ్చి కొనుక్కో. సో ఈ క్రైస్తవం అడుక్కునేది. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, పాస్టర్ల వలన లోకానికి ఉపకారం ఒకటి చెప్పు, ఒక ఉపకారం చెప్పు, కొంపల దగ్గరికి వెళ్ళి మతం మార్చేసి దశం భాగాలు